స్తోత్రం. చూసారా, తండ్రి అంటున్నాడు, నాకు ఇష్టమైన కాపర్లు మీకు నియమించను. శాంపాల్ గారు దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక తనకి ఇష్టమైన కాపరిగా సంఘమైన నీ కొరకు నియమించాడు. నియమించడమే కాదు, శ్రమలో తనకు కావాల్సిన జ్ఞానమును, తనకు కావాల్సిన వివేకాన్ని దేవుడు అనుగ్రహించాడు అన్నమాట. దేవుడు స్తోత్రాలు చెల్లిద్దాం. కనుకనే శాంపాలు పాస్టర్ గారు యవ్వన కాలంలో యవనస్తుడిగా ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్న భారాన్ని, తనలో ఉన్న ఆత్మద్రాహాన్ని సంఘం గుర్తించింది నేను నమ్మొచ్చుకున్నాను. దేవుడు స్తోత్రం. అంతేకాదు, సంఘ పెద్దలైన వారు కూడా దైవజనులో ఉన్న భారాన్ని గుర్తెరిగి దైవజనులతో కూడా ఒక భారత కలిగి దైవజనుడు మాట వింటూ దైవజనుడు చెప్పుచున్నట్టు మాటలు గైకుంటూ ఎంతో ప్రోత్సహిస్తూ దైవజనులతో కూడా కలిసి పని చెట్లు సంఘ పెద్దలు ఎంతో ప్రయాసపడ్డారని నమ్ముచున్నారు. ఒకసారి వారిని గడపడదాం. చెప్పండి వచ్చాడు. దేవుడి స్తోత్రం. సంఘ పెద్దలు కూడా చాలా సహకరించి దైవజనులు వెంబడించారు. అందుని బట్టి సంఘ పెద్దలందరికీ వందనాలు. తదుపరి సంఘం కూడా మా సేవకులు మా పట్ల బాధ కలిగి ఉన్నారు, మా సేవకులు మా క్షేమాన్ని కోరుకుంటున్నారు అది సంఘం గుర్తించి చక్కని ఉపదేశాన్ని కట్టుబడి సంఘములో మీరు నిలిచిన ఫలిస్తున్న మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుడి పట్ల మీకున్న ప్రేమ గౌరవం బట్టి దేవుడు అత్యధికంగా మిమ్మల్ని ఇంకా దీవించి వర్ధింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక దినాన యేసు ప్రభువారు తన శిష్యులందరూ కలిసి భోజనం చేసిన తరువాత యేసు ప్రభువారు సీమోను పేతురు వైపు చూసి అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు అంటున్నాడు, ప్రభా అది నీకే తెలుసు అన్నప్పుడు నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. దేవుని స్తోత్రం. రెండోసారి అడిగినప్పుడు అదే సమాధానం చెప్పాడు, నీకే తెలుసు ప్రభు అని. నా గొర్రెలను కాయము అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూశారండి, దేవునికి ఇష్టమైన వారిని దేవుడు నియమించిన వారికి జ్ఞానం ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, తలంతులు ఇస్తాడు, వరాలు ఇస్తాడు, మహిమ కొరకు వాడుకుంటాడు. శాంపాల్ గారిని అలాగే దేవుడు తన యవ్వన కాలంలో నిలబెట్టుకొని ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. వివేకం అంటే ఎవరిని ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా నడిపించాలో, ఏ విధంగా మాట్లాడితే వారు వింటారో అనేది జ్ఞానం సాగుకు లేకపోతే, వివేకం సాగుకు లేకపోతే ఆ సంఘాన్ని కట్టలేరు, ఆ సంఘం అభివృద్ధి కాదు. అయితే దేవుడు అలాంటి కృపించాడు. అయితే యేసు ప్రభువు ఏం చేశాడు తెలుసా? అందరికంటే ఎక్కువగా ప్రేమించే వారికి మేల్పే కృప, కాల్చే కృప ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మేమంతగా దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి సిద్ధపడి దేవుని యొక్క ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యమే విశ్వాసులకు, గొర్రె పిల్లలకి, మీకు ఆహారమైంది. దేవుని స్తోత్రం. ఆ ఆహారం భుజిస్తున్న మీరు ఆత్మలో ఎదుగుతూ ఫలిస్తూ బలము కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. కాయటం అనగా దైవజనులు మీ అందరి క్షేమము కొరకు, మీ ఆరోగ్యము కొరకు, మీ ఆశీర్వాదము కొరకు, మీ అభివృద్ధి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనే కాపుదల. దేవుని స్తోత్రం. కనుక ఈ విధంగా 20వ సంవత్సరంలో ఈ విధంగా అందరూ కలిసి సంఘ పెద్దలు, సేవకులు అందరూ కలిసి దేవుడు చేసిన గొప్ప కార్యాలకి పరిచర్యను అభివృద్ధి పరిస్థితులను బట్టి మనం సంతోషించే ఆ గొప్ప సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు చిన్న పూరి ఆ మందిరం, చిన్న పూరి ఇల్లు, కానీ ఇప్పుడు దేవుడు ఒక మంచి మందిరాన్ని, ఒక మంచి గృహాన్ని దైవసేవలకు ఇచ్చారు.
అందుకు మీరు అందరూ ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ సమయం ఇచ్చినందుకై దైవజన అధ్యక్షుడికి నా వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తగ్గించుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమెకిద్దాం. దేవుని నామానికి ఏమైనా కలుగును గాక. మరి దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయన పిలుపు ద్వారా మరి మా గురువు గారు రాజు గారు గారు కానీ ఆయన కొన్ని విషయాలు నాకు చెప్పారు. ఫస్ట్లోనే నేను 14 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను. ఆయన నాకు అక్షరం జ్ఞానం లేకపోయినా కానీ ఆయన మాటల ద్వారా నేను ఈరోజు ఒక సేవకుడిగా మరి ఆయన్ని సేవ చేస్తున్నాను. నిలబడి చెప్పాలంటే నేను సొంత మాటలు కాదు, మరి ఆయన చెప్పిన మాటల ద్వారా నేను జ్ఞానం కలిగి మరి ఆత్మీయ మేలు పొందుకున్నాను. మరి ప్రారంభంలో మరి సంసాన్ గారు, మరి పాల్ గారు, మరి శ్యామ్ గారు చిన్న వయసులో సేవకి వెళ్దామన్నప్పుడు ఒక సైకిల్ ఒకటి తీసుకుని మేము మరి దాన్ని నాకు కొంచెం కాలు లావుగా యాక్సిడెంట్ అయింది అప్పుడే. అయినా నేనేం చేస్తానంటే కొన్ని ధైర్యం మాటలు దేవుని ద్వారా ఎలాంటి భయం మనకు ఉండదు. ఆయన పని చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన వెనకమాల మీ నాన్నగారు ఎప్పుడు వెలుగువగలిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి ఆ సైకిల్తో మేము ఎంత దూరమైన ప్రయాణం చేసి సువార్తలో సాగిపోయేవాళ్ళే. మరి ఒక దినాన కొంత దూరం పక్కగలే ఆపమనివ్వండి సైకిల్, ఎందుకంటే ఈ కాలు బాగా నొప్పి వచ్చేసింది. మళ్ళీ 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 దాన్ని గట్టిగా పట్టుకుని కాలు ఇట్లా పట్టుకుని పని ఎంత ఉండేవాడిని. ఎందుకంటే దీనికి వెనకమాల ఎవరో కారణం, మేము నడస్తానికి ఎవరో అంటే దేవుని ఆత్మ ద్వారా, దేవుని కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మా వెనకమాల ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే మా సొంత తలంపుడు కాదు కానీ, మా సొంత ఆలోచన కాదు కానీ, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. మా దైవజనుడైన రత్నం పాస్టర్ గారు మాకు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు అందరి గురించి చేస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 27:3 ఒక మాటను చదవండి. ఆమేన్. ఈ వాక్యం గుర్తు చేసుకుంటా ఉంటాం మేము. ఎందుకంటే మా వెనకమాల ఎవరున్నారంటే ప్రార్థన రూపం ఉంది. మరి ఎంత కష్టం వచ్చినా కానీ జయించే కృప ఎవరికుంది? దైవజనులో ఉంది. హల్లెలూయా. ఎవరున్నారంటే దేవుని ఆత్మ ద్వారా. అందుకనే ఈ రోజు మనం కూర్చున్నామంటే నిజంగా నాకు తెలీదు ఎందుకు పిలుస్తున్నావు ఏంటంటే నాకు చెప్పల విషయం ఏది, ఎందుకు పిలుస్తున్నావు అంటే నీతో ఒక చిన్న కార్యక్రమం ఉందరా అన్నాడు ప్రార్థన. అంటే నాకు విషయం తెలీదు, తర్వాత తెలుసుకున్నాను. ఇట్లా సంగతి సేవకు వచ్చిన రోజు మరి చాలా సంవత్సరం అన్నప్పుడు గుర్తొచ్చేసింది కొరాలి. హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ కలిగి మన నాతో దండు దిగినా కానీ మనము భయపడకుండా యుద్ధాన్ని జయించాలి. ఒక మాట చదవమా అక్కడే. ఆమేన్. మా గురించి ఎవరో వరం అడిగారు, పిల్లలు చిన్నవాళ్ళు షావుకి వెళ్తున్నారు. మరి చాలా చోట్లకి వెళ్తాం, ఇక్కడే కాదు అనేక చోట్ల తిరిగాం మేము, చాలా కష్టపడ్డాం. ఇక్కడ మన అడవి దీవంటే ఇక్కడ నుంచి అడవి దీవని సైకిల్ దొరుకుంటా వెళ్ళేవాళ్ళం. చాలా చోట్ల ఇట్లా దొరుకుంటా వెళ్ళి సువార్త చెప్పి అందరికీ ధైర్యంగా వచ్చేవాళ్ళే. ఒక్కొక్కరు నడిచి వచ్చేవాళ్ళే, ఒక్కొక్కరు కాసేపు దొరుకుంటూ వచ్చేవాళ్ళే. ఎందుకు సైకిలే అప్పుడు. అందుకనే శ్యామ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఆ నాన్నగారి ప్రార్థన ద్వారా, ఆయన కృప ద్వారా, ఆ దర్శనం ద్వారా, అందుకనే ఒక వరము అడిగాను. ఎవరు అడిగారు? వాళ్ళ తండ్రి కార్చిన కన్నీరు ద్వారా ఫలించే సంఘంలాగా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. నాకే కాదు, మరి నాకు కూడా దేవుడు అన్ని సంవత్సరాలు పరిచయం చేశాడు కాబట్టి నాకు కూడా ఒక సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కోతిగట్ల గ్రామం అచ్చగా హిందువుల మధ్య నాకు ఏమీ తెలియదు, అక్షరం జ్ఞానం. ఆయన కృప ద్వారా ఒక సంఘంలో ఈ సంఘం ఇచ్చాడు, అక్కడ సువార్త ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నా గురించి ప్రార్థన చేయండి. మరి దివ్యంగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు దీవెన మెండిగా కుమ్మరించింది దేవుడి ద్వారా, మా దైవజనుడి ద్వారా. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడదాం గట్టిగా. మంచి యవ్వన కాలంలో 16 సంవత్సరాలప్పుడు
దేశాన్ని పరిపాలన చేశాడు. ఆ యొక్క 56 సంవత్సరాల వరకు పరిపాలన చేస్తూనే వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు వరుసగా పరిపాలన చేశాడంటే దేవుని హస్తము ఉజ్జియా రాజు మీద ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కూడా 2000 సంవత్సరాలలో దేవుని సువార్తను ప్రారంభించిన నీ సంఘ కాపరి శ్యాంపాల్ గారు 20 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు సంఘాన్ని కట్టుతూ వచ్చాడు అంటే అలనాడు ఉజ్జియా మీద ఉన్న దేవుని హస్తము శ్యాంపాల్ గారి మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారందరి మీదకు దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఒక్క మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, 16 సంవత్సరాలప్పుడు ఉజ్జియా రాజ్యాన్ని పరిపాలిస్తే 2000 సంవత్సరముల మంచి యవన కాలములో దేవుని వాక్యములో ఉంది కదా, యవన కాలమందు ఆయన కాడి మోయుట నరునికి మేలు. శ్యాంపలయ్య గారు యవన కాలంలో ఆయన కాడి మోస్తూ వచ్చారు. 20 సంవత్సరాలు దేవుడు తను పాప వలె తన కుటుంబాన్ని సంఘాన్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన దక్షిణ హస్తము ఈ సంఘము మీద ఆయన కుటుంబం మీద మెండుగా ఉంది కాబట్టి 20 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జియా మీద ఉన్న అభిషేకము, యెహెజ్కేలు మీద ఉన్న అభిషేకము, మోషే మీద ఉన్న అభిషేకము శ్యాంపలయ్య గారి మీద కుటుంబం మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల నుండి పొలాన్ని దున్నటానికి వచ్చాడు. సైకిల్ తొక్కుంటూ వచ్చి ఈ ప్రాంతంలో పొలాన్ని దున్నటానికి, పొలంలో ఉన్న మొక్కలను పెంచటానికి, ఆ మొక్కలకు కాయలు కాపించటానికి 20 సంవత్సరాలు కృషి చేశాడు. అలాంటి ధన్యత ఇచ్చిన దేవాతి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇక కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడి కుటుంబానికి, సంఘాన్ని ఆయన దక్షిణ హస్తముతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరికీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి సంతోషకరమైన దినం. ఈ ప్రాంతానికి దేవుడు పరిచర్యకు పంపించి 20 సంవత్సరాలు. ఒక సేవకుణ్ణి తన పరిచర్యకి పంపించడానికి దేవుని ఆలోచన ఎప్పుడంటే జగత్ పునాది వేయబడకమునిపై, పునాది వేయబడకమునిపై ఆయన సంకల్పం చొప్పున సేవకుని అప్పుడే నిర్ణయించి ఎన్నుకున్నాడు ఈ ప్రాంతానికి. దేవుడే సేవకుని పంపించాలి. కొత్త నిబంధన సంఘంలో మొట్టమొదటి అపోస్తులు ఎలా పిలిచిన దేవుడు మనందరికీ తెలుసు. ఆ తర్వాత అపోస్తులుగా పౌలుని, బర్నబాని దేవుడు సేవకు పిలిచాడు. అపోస్తుల కార్యములో 11వ అధ్యాయం 2వ వాక్యములో మాట చక్కగా రాయబడి ఉంటుంది. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని పిలిచిన పనికి ప్రత్యేకించబడినట్లుగా వారిని అభిషేకించమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన ద్వారా మరి వారి సేవకు పంపబడ్డారు. ఈ రోజు గమనించాలి మనం, ఈ ప్రాంతానికి దేవుడు ఆలోచన చేస్తే ఎవరు ఈ ప్రాంతానికి సరిపడ దైవ సేవకుడు అంటే శ్యాంపలయ్య గారిని దేవుడు అనాథలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున ఇంత సంతోషంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందిస్తూ ఇలా ఈ కూటాన్ని జరుపుకుంటున్నామంటే 20 సంవత్సరాలు వెనక ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు,
ఈ పరిచయంలో ఎన్ని అనుభవిస్తే ఈ రోజు ఇంత స్థితికి దేవుడు తీసుకొచ్చాడంటే, అపోస్తలుల సేవకి దేవుడు పంపించాడంటే ప్రారంభించిన దినము నుండి ముగింపు వరకు అనేక కష్టాలు అనుభవించడానికి, అనేక శ్రమలు బాధలు అనుభవించడానికే దేవుడు ఆ ప్రాంతాన్ని పంపించాడు. కష్టపడితేనే దైవ సేవకుడు ఆ ప్రాంతానికి దేవునికరంగా మార్చబడతాడు. శ్రమ పడితేనే ఆ ప్రాంతానికి అనేక మందిని వెలిగించడానికి కృప చూపబడతాడు. గమనించండి, ఈ రోజున మరి శ్యామయ్య గారి గురించి మనం ఆలోచన చేస్తుంటే ఫస్ట్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మనం రత్నమయ్య గారి గురించి ఇక్కడ అనేక మంది ప్రకటిస్తూనే ఉంటారు. సేవకుడు మా ఆత్మీయ తండ్రి. అనేక మంది సేవకులు కానీ అనేక ప్రాంతాలకి సేవకులు పంపించాడు పరిచయ నిమిత్తమై. వారిలో ఒకరిగా తన ఏకైక కుమారుణ్ణి మనసారా దేవుని పరిచయకి అప్పగించి వెనకాల ఉండి ఎంత ప్రార్థన చేస్తున్నారో, ఆ తర్వాత అపోస్తలుడు సురేష్ గారి మరి నాయకత్వంలో ఈ పరిచర్య కొనసాగుతూ ఈ దినము ఎంత దీవెనికరంగా మార్చబడిందంటే, వెనకాల తల్లిదండ్రుల ప్రార్థన, దైవశాకుల ప్రార్థన, సంఘం అంతా సహకరించటం, దైవజనునికి లోబడి ఆయన మాటలు విని సంఘ పెద్దల సహకారంతో ఈ దినము ఏ రీతిగా ఈ పరిచర్య ఎందుకు ముందుకు కొనసాగుతుందంటే, దేవుని హస్తము మనందరి మీదకి ఉంది కనుక. కీర్తనకారుడు అంటాడు 89వ అధ్యాయము 20వ వాక్యం చదివి ముగించుకుందాం. నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నా. నా మాటని 89 ఈరోజు మనం ఆలోచించేద్దాం ఈ మాటని. నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నా, పరిశుద్ధ తైలంతో నేను అతను అభిషేకించాను, నా చెయ్యి ఎడతగక అతని తోడయుండును, నా బాహుబలం అతని బలపరచును. ఈ దేవుని శ్యామయ్య గారికి ఇదే వాగ్దానం. దేవుడి శ్యామయ్య గారిని కనుగొని ఆ తైలంతో అభిషేకించి ఈ ప్రాంతాన్ని పంపించి ఆయన చెయ్యి ఎడతెగక వారి మీద నిలబడి ఉంది కనుక, ఆయన బాహుబలము వారిని బలపరిచింది కనుక ఈ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంది. ఇంకా రానున్న దినాల్లో ఇంకా అద్భుతమైన సేవ ఈ ప్రాంతంలో దేవుడు జరిగించును కాక. ఈ ప్రాంతంలో నుంచి అనేక మంది రక్షించబడి ఈ మందిరానికి నడిపించబడుతును కాక. ఆది అపోస్తలుల పునాది మీద సంఘం కట్టబడి ఆది అపోస్తలుల ఉపదేశములో ఈ పరిచర్య ముందుకు కొనసాగునట్లుగా దేవుడి పరిచర్యని, శ్యామయ్య గారిని, వారి కుటుంబాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ దీవించును కాక. ఈ మాటలు ముగిస్తున్నా. రాసిన పత్రికలో 16వ అధ్యాయం చదవద్దు, జస్ట్ మాట గుర్తు చేస్తున్నా. అందులో 16వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు గారికి సేవలో ఎవరెవరు సహకరించారో వాళ్ళందరి పేర్లు రాస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాడు.
ఆ అధ్యాయమే కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్ తెలియజేసే అధ్యాయం అని. ఎవరెవరు తనని ఆదుకున్నారో, ఎవరెవరు తనని చేర్చుకున్నారో, ఎవరెవరు తనకు ఆర్థికంగా సహాయం చేశారో, ఎవరెవరు అతని ఆకలి తీర్చారో, అన్ని విషయాలు సంఘము ఎవరు ఇంట్లో పెట్టుకుని సేవ జరిగించారో, సహకారులుగా ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి ప్రభుని గణపరుస్తూ వాళ్ళందరికి పేరు పేరున వారికి వందనాలు, ఆ కుటుంబానికి వందనాలు, ఆ వ్యక్తికి వందనాలు అని తెలియజేస్తూ దేవుడిని గణపరిచిన అనుభవం ప్రియులారా అది. మరి అలాంటి చాలా విషయాలు అందరూ సహకారంగా ఉండబట్టే ఇంత చక్కని ప్రార్థనా మందిరము ఇక్కడ కట్టబడింది. దైవజనులు ఎన్ని సంవత్సరాలు, మరి నిజంగానే దైవజనులు ఓర్పు, సహనము. కొన్నిసార్లు మేము కూడా టెన్షన్ అవుతూ ఉంటాం, టెంప్టేషన్ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆయన మాత్రం లోపలే ఇన్సైడ్ లోపలే ఆయన టెన్షన్ పెరుగుతుంది, కానీ పైకి మాత్రం మామూలుగా కనపడతా ఉంటాడు. తర్వాత ఆ విషయాలు చెప్పి ఈ విషయంలో ప్రార్థన చేయండి, ఈ విషయంలో ప్రార్థన చేయండి అని మా సేవకులందరికీ తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చక్కని మాట అన్నాడు యేసు గారు, మా పాస్టర్ గారు. ఏంటంట ఏంది చెప్పండి అందరం, మాట వినలేదా మీరు? అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా మృదువైనటువంటి వ్యక్తి అని అర్థం. ఏ చిన్న చీమకు కూడా హాని చేయని వ్యక్తి అని అర్థం. హల్లెలూయా. సాధుత్వం అనేది అదన్నమాట. కాబట్టి మా పాస్టర్ గారు ఆ గుణం ఉంది అని తన గుణాన్ని ప్రత్యక్షంగా తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. మరి దైవజనులే నడిపిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా హృదయపూర్వకమైన వందనం తెలియపరుస్తూ ఉన్నాను. సమయం చాలా అయింది, ఎన్నెన్నో చెప్పాలని అనుకున్నాం, మీతో ఎన్నో విషయాలు ముచ్చటించాలని అనుకున్నాం. ఈ సేవ ఎలా ప్రారంభించబడిందో, ఇప్పటి వరకు ఈ ప్రయాణం ఇక్కడ దాకా ఎలా వచ్చిందో చాలా విషయాలు చెప్పాలని మనసులో ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. కానీ సమయం చూస్తే సమయం 2 గంటలైపోయింది. మరి భోజనం టైం అయిపోయింది. చాలామంది పిల్లలు ఆకలికి మరి అందరికీ కుటుంబ భోజనాలు తెలియపరిచారు. పిల్లలు ఆకలితో ఉంటారు, చాలామంది పెద్దవాళ్ళు షుగర్లు బీపీలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓ పక్క టెన్షన్ పెరుగుతుంది నాకు. భోజనాల కార్యక్రమం ఎప్పుడు పెట్టుకున్నా, పండగలప్పుడు కానీ అన్ని విషయాల్లో ఓ పక్క ప్రార్థన నడిపిస్తాను, కానీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భోజనాల విషయంలో కొంచెం ఎప్పటికైనా సమయాన్ని పాటించడం అనేది మంచిదనే సంగతి మనకు తెలుసు. అయినా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. 2000 సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తారీఖున నేను ఈ నిజాంపట్నం మిర్యాలవారిపాలెం అనే గ్రామంలో అడుగుపెట్టిన రోజు అది. అంతకుముందు నేను రక్షించబడి 1994లో రక్షించబడ్డాను. 95లో బాప్తీసం పొందాము. మా బామర్ది నేను ఇద్దరం ఏసన్న గారితో బాప్తీసం తీసుకున్నాము. 96లో ఏసన్న గారి దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళాను. ఆయన వైజాగ్ ఎంఏ పాల్ గారి దగ్గరికి వెళ్ళాడు. 97లో సురేష్ అయ్య దగ్గరికి నేను పరిచర్య కోసం వెళ్ళాను. 97, 98, 99 వరకు అక్కడే ఉన్నాను. 99లో ఇంటికి వచ్చి పెళ్లి చేసుకొని మళ్ళా మా పాస్టర్ గారిని తీసుకుని మళ్ళా రామగుండం వెళ్ళాను. అక్కడ 3-4 నెలలు ఉన్నాను. ఈలోపుగా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో నేను ఎక్కడ సేవ చేయాలి ప్రభు అని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నిజాంపట్నం అంటే కూడా నాకు అసలు తెలిసేదే కాదు, ఎప్పుడు వచ్చి ఎరగను నేను.
ఆ సమయంలో దేవుడు నాకు 3 దర్శనాలు ఇచ్చాడు. ఆ 3 దర్శనాలు ఏంటంటే, అంతకుముందు ఈ 3 దర్శనాలు ఇవ్వకముందు దేవుడు విశ్వాసిగా బ్రదర్గా ఉన్నప్పుడు దేవుడు నన్ను సేవకుడిగా సేవ కొరకు ఏర్పాటు చేసుకునే కొన్ని సూచనలు చూపించాడు. అప్పుడు మా నాన్నగారు సేవకుడు, మా అమ్మ మా నాన్నగారు సేవ చేస్తూ ఉన్నారు. చిన్న పరిచర్య. నాన్నగారు ప్రార్థనలు గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మేము రక్షించబడక మునుపు నాన్నగారి దగ్గర విశ్వాసులుగా ఉన్నవారు సేవకులయ్యారు. ఇంతకుముందు ఇస్రాయేల్ పాస్టర్ గారు, అలాగే పొన్నూరు యెహోషువ పాస్టర్ గారు, ఇట్లాగా నాన్నగారు ప్రార్థనలో నుంచి పుట్టుకొచ్చిన ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ సేవకులైన వారు మొత్తం 22 మంది సేవకులు తయారయ్యారు యాజలి సంఘంలో నుంచి. అందులో నేను ఒకడిని, మా బామ్మర్ది ఒక ఆయన. అయితే నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్న సమయంలో ఒకరోజు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. నేను బాగా ఏడుస్తూ ఉండగా చాలా పెద్ద ఎత్తుగా ఉన్న 3 మనుషులు వచ్చారు. వెనక నుంచి ఒక ఆయన, కుడివైపు నుంచి ఒక ఆయన, ఎడమవైపు నుంచి ఒక ఆయన వచ్చారు. వారు 3 వచ్చి నా తల మీద నూనె పోసి నా తల మీద అభిషేకించి ప్రార్థన చేశారు. అప్పటి నుంచి నా రూపురేఖలన్నీ మారిపోయినాయి. ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ప్రభువా నేను ఎక్కడ సేవ చేయాలనుకుంటున్న సమయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీవు నిజాంపట్నం వెళ్ళు అని. తర్వాత ఆ స్వరం విన్నానే కానీ నిజాంపట్నం అంటే ఎక్కడ ప్రభువా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అప్పుడు ఈ మిరియాలపాలెం ప్రాంతం అంతా నా దర్శనంలో నేను చూస్తున్నా. నేను ఇక్కడ అడుగు పెట్టకముందే ఇక్కడ నుంచి 2 మనుషులు నా దగ్గరకు వచ్చారు. అయ్యా, మా ఊర్లో ఒక మనిషి చనిపోయాడు, నువ్వు వచ్చి సమాధి చేయాలి అని ఇక్కడ నుంచి నా దగ్గరకు వచ్చి 2 మనుషులు నన్ను పిలుచుకొని వెంట పెట్టుకొని వస్తున్నారు. ఆ తర్వాత దేవుడు కొన్ని సూచనలు చూపించిన తర్వాత బిడార్దిబ్బలో సొలొమోన్ రాజు గారిని ఒక పాస్టర్ గారు ఉండేవాడు, ఆలీస్ అక్క వాళ్ళ తమ్ముడు. అప్పుడు ఆయన మా నాన్న దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ కళలకన్నీ దర్శనాలకన్నీ అర్థం చెప్పాడు ఆయన. అప్పుడు నాన్నగారితో ప్రార్థన చేయించుకొని నేను సొలొమోన్ అన్నాను సైకిల్ మీద ఇక్కడికి రావడం జరిగింది. అది 2000 సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖున. ఆ రోజు రాత్రి ఆలిసక్ వాళ్ళ ఇంటి కూడా ప్రార్థన పెట్టారు. ఆ రాత్రి మన వాళ్ళందరూ వచ్చారు. అప్పటికే మన మిరియాలపాలెం సంఘస్థులు అందరూ కూడా, అయ్యా మాకు సంఘం కావాలి, మాకు సేవకుడు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. అప్పటి నుంచి ప్రారంభంలో విశ్వాసులు చాలామంది నన్ను ఇక్కడ ఎంతో ప్రేమించారు, నన్ను ఎంతో ఆదరించారు. వారి కుటుంబంలో ఒక బిడ్డగా, ఒక సేవకుడిగా నన్ను ఎంతో బలపరిచారు, ఆదరించారు. ఈ 20 సంవత్సరాల్లో నేను ఈ సంఘాన్ని ఎక్కడికి వెళ్ళినా నేను మర్చిపోలేకపోవడానికి కారణం ఏంటంటే, వారు మా సంఘ బిడ్డలందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించేవారు. నన్ను కానీ పాస్టర్ గారు మాకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ బాధలు వచ్చినా వారు ఎంతో ఆదుకున్నారు. పేర్లు చెప్పాలంటే సమయం లేదు కాబట్టి వారందరికీ పేరు వలసిన కుటుంబాలు తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ రోజున ఇంత సేవ ఇక్కడ జరగటానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా, వెళ్ళిపోదామన్నంత పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. యోనాను కనుక తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడిన చేప నోట్లోకి వెళ్ళి నినివేకి నేను వెళ్ళనంటే మళ్ళా తీసుకొచ్చి నినివేలో
దేవుడు ఎలా పెట్టాడో అలాగే దేవుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇదంతా ఇంత సేవ జరగటానికి, ఇంత పరిచర్య జరగటానికి దేవుని కృప మొదటి కారణం. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చిన్న పాకాలో ఉండేవాళ్ళం, మరి చిన్న తాటేకి ఇంట్లో ఉండేవాళ్ళం. మా విశ్వాసులందరూ తాటి చెట్లు, అవి కర్రలు అవన్నీ తీసుకొచ్చి ఇల్లు కట్టి మాకెంత, వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు చేసిన పరిచర్యలన్నీ గుర్తున్నాయి నాకు. వారందరికీ నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మీ మధ్యలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడంటే మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఈ రోజు నన్ను ఇలా నిలబెట్టి ప్రభు వాడుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమె సమయం అయిపోయింది. మా వాళ్ళందరూ కిటికీలో నుంచి చూస్తున్నారు. ఇక చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు కాబట్టి ముగిస్తున్నాను. మరి మా బంధువులు, మా రక్త సంబంధికులు కూడా వారు ఎంతగానో ప్రార్థన చేశారు, ఎంతగానో నాకు సహాయం చేసి సపోర్ట్ చేశారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను 2016 సంవత్సరం వరకు ఊరింట్లో ఉన్నా. అప్పుడు ఇల్లు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు యేసు గారి ద్వారా అద్భుతమైన ఒక సహాయం చేశాడు. అక్కడి నుంచి ఇల్లు పని ప్రారంభించాం. తర్వాత మా మిత్రులు కృపారావు మాస్టర్ అన్నయ్య గారు ఎంత ప్రేమ కలిగిన దైవజనుడు అంటే అంత ప్రేమ కలిగిన వాడు. కుటుంబ పరంగా నాకు ఎంతగానో, సేవా పరంగా ఎంతగానో సహాయం చేశాడు. ఇల్లు కట్టుకునేటప్పుడు 40 బస్తాల సిమెంటు, బండలు, ఇంటికి కావాల్సిన బండలు. మేము ఈరోజు మంచం మీద పడుకున్నామంటే మేము పడుకునే మంచాలన్నీ ఆయన ఇచ్చినవే. ఈరోజు ఈ బల్ల మీద బైబిల్ పెట్టుకున్నామంటే ఈ బల్ల కూడా అన్నీ తయారు చేయించి పెట్టింది. చాలా విషయాల్లో అన్నయ్య నాకు చాలా సహాయం చేశాడు. అవి చెప్పలేను, చాలా విషయాలు ఉన్నాయి. అలాగా నాకు పరోక్షంగా ఇంకా అనేక విధాలుగా నాకు సహకరించిన బిడ్డలందరూ చాలామంది ఉన్నారు. ఫిలిప్ అన్నయ్య కూడా, వాళ్ళ కుటుంబం కూడా నాకు ఎంతో సహాయం చేశారు, ఎంతగానో మమ్మల్ని ఆదుకున్నారు. తర్వాత ఈ సేవ తొలి దినాల్లో ప్రభాకర్ రావు గారు, వాలిస్ అక్క నన్ను ఎంత పరిచయం చేసి ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళ కుటుంబాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. పేరు పేరు వరుసన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మా బంధువులందరికీ ప్రత్యేకమైన వందనాలు, అలాగే సేవకులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమె మా పాస్టమ్మ గారు వస్తే అయిపోయింది. ఒకసారి మా పాస్టమ్మ గారు వస్తే, మా అమ్మ కూడా వస్తే ఒకసారి వాళ్ళతో ప్రార్థన చేయించుకొని ముగించేసుకున్నాం. త్వరగా ఇంకా ఏ విషయాలైనా మర్చిపోయి ఉంటే దయచేసి అందరూ మన్నించండి. ఏమైనా విషయాలు మర్చిపోయి ఉంటే మీరు చేసిన కార్యాలను దేవుడు చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మా అమ్మాయి ఒకసారి మా నాన్నగారు, మా అమ్మ ఒకసారి ముందుకు వస్తారు. ఆ స్థితి వస్తుంది ఇవ్వకపోయింది.
ఆయన ప్రార్థన, ఆయన కన్నీటి ప్రార్థనలు ఈ రోజు వరకు కూడా మా పట్ల, పిల్లల పట్ల, నేను కూడా ఆస్తిపాస్తులు సంపాదించి ఇవ్వలేదని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన ప్రార్థన బ్రతుకున్నంత కాలం ఆయన ప్రార్థన మాకుంటే అదే మాకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. నాన్నగారికి నేనేం చేయలేకపోతున్నాను, కానీ ఈ నూతన వస్త్రాలతో నా సంతోషాన్ని నాన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, కృపా సత్య సంపూర్ణుగా పరమతండ్రి, ఇంకా బట్టి ప్రార్థిస్తున్నా. ఇంతవరకు మీరు జరిగించినటువంటి ఈ ఆత్మ కూడికి ఆశ్చర్యకరంగా, తీవ్రకరంగా జరిగించారు. ఈ దాసుడు విషయంలో, శ్యామ విషయంలో 20 సంవత్సరాలు తీసుకొచ్చి ఈ గ్రామానికి ప్రభు నేను నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గ్రామస్తుల విషయంలో, నేను సంఘస్థుల విషయంలో స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, నీ దాసు విషయం మంచి ఆరోగ్యాన్ని కలిగించేసి అధికమైన బలములతో ఫలించుటకు సాయం చేయండి. ఈ బలమైన అవస్థ కింద భద్రించిన భార్య భర్తలు బిడ్డలు ఆశ్రయించి మీరు దీవించి మీ బలమైన స్థితి కింద భద్రం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రభాకర్ రావు గారు ఒకసారి రండి. ప్రభాకర్ రావు గారు సేవలో వచ్చిన దగ్గర నుంచి వృక్షపడిపోయి నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడల్లా చిన్నపిల్లలాగా నాకు కొనుక్కొచ్చి టిఫిన్ కానీ నాకు ఏది కావాలన్నా కొనుక్కొచ్చి పెట్టేవాడు. చాలాసార్లు నా కాళ్ళ దగ్గర కూర్చొని పరిచయం చేశాడు. నా ఎంపటి తోడుగా ఉండి చాలాసార్లు నాకు సహకారిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్య దూరం అయ్యాడని చాలా బాధపడుతున్నాను. ఆయన నేనున్నంత వరకు ఈ సేవలో నాతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయనకి నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, కానీ చిన్న గిఫ్ట్, నూతన వస్త్రాలు. వయసులో పెద్దవాడైనా చిన్నపిల్లవాడు నాకు చాలా పరిచయం చేశాడు. దేవుడు అయ్యగారిని దీవించును గాక. అలాగే యేసు గారిని కూడా ఒకసారి మా అయ్యగారు సేవలో నేను ఈ గ్రామం వచ్చిన దగ్గర నుండి ఈ సేవకి నాకు కుడిభుజం లాగా ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ స్థల విషయంలో కానీ, మందిరం కట్టే విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, ఏ సమస్యలు వచ్చినా తను నాకు పెద్దవాడిగా నిలబడి, నేనున్నాను పాస్టర్ గారు, నీకు ఏం పర్వాలేదు,
చాలాసార్లు కృంగిపోయి చాలాసార్లు నిరుత్సాహపడిన సందర్భాల్లో నన్ను నా పాస్టర్ గారి పిల్లల్ని వచ్చి ధైర్యపరిచి చాలా విషయాలు ఆదుకున్నాడు. వారు చేసిన పరిచర్యకి, వారు ఇచ్చిన ధైర్యానికి కృతజ్ఞతగా ఈ నూతన వస్త్రాలను అయ్యగారికి ఇస్తున్నాను. ఇంకా చాలామంది సంఘ పెద్దలు, మా పెద్దలు చాలా విషయాల్లో సహాయం చేశారు. కానీ అందరికీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మా సంఘ పెద్దలకి, మా గ్రామస్తులకి, యవనస్తులకి, స్త్రీల సమాజం వారందరికీ నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు భోజనాలు చేయడానికి కూడా మరి ఫిలిప్ అన్నగారు, మా ఆత్మీయ బిడ్డ సుజాత చాలా కాలం నుంచి తర్వాత ఈరోజు మధ్యలోకి రావడం జరిగింది. చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. సహకరించిన బిడ్డలందరికీ చాలా వందనాలు. అలాగే మా బావగారు ఉన్నారు, అతి తక్కువ సమయంలో పరిచయం అయ్యారు. బావగారు నాకు చాలా విషయాలు హెల్ప్గా, సహకారంగా ఉండి చాలా మేలు చేశారు. బావగారికి, అమ్మాయికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మా పాస్టర్ గారు, ఏసే పాస్టర్ గారు ఉన్నారు. అయ్యగారు నేనంటే చాలా ఇష్టం, అయ్యగారికి చాలా వందనాలు. అలాగే మా నాన్నగారి తర్వాత ఇజ్రాయేల్ పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేసి, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్న సందర్భాల్లో కూడా నాకు ధైర్యం చెప్పి, నువ్వు అక్కడి నుంచి కదలవద్దు అని చాలా ధైర్యం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా సురేష్ అయ్యగారు సహవాసంలో కలిసిన దగ్గర నుంచి చాలా మేమిద్దరం కలిసి చాలా జర్నీ చేశాం. పెద్దోడైన వయసులో నా మాటను ఎంతో గౌరవించేవాళ్ళు. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే తమ్ముడు దయాకర్ చాలా వయసులో చిన్నోడైనా నేను ఏ విషయంలో చెప్పినా నా మాట కాదనకుండా ప్రతి మాటకు లోబడి నా మాటను గౌరవించేవారు. తమ్ముడికి, పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అన్నయ్యకి ఒకసారి కృపారావుని నన్ను చాలా బాగా ప్రేమిస్తాడు. అన్నయ్యకి, పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అలాగే ఇంకా సేవకులు వచ్చారు. ముట్లూరు లాభాన్ గారు, పొన్నూరు యెహోషువ గారు, అలాగే తమ్ముడు రాజేష్ పాస్టర్ గారు, ఇంకా చాలామంది సేవకులు వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి తమ్ముడు రతన్ రాజు ఆర్కెస్ట్రా విషయంలో చిన్న కబురు పెట్టిన నా మాటని ఎంతో గౌరవించి మా మధ్యలోకి వచ్చిన తమ్ముడికి వందనాలు. అలాగే మా తమ్ముళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. మా తమ్ముడు ఒంగోలులో ఉంటారు. దేవుడు వారి ఫ్యామిలీతో, చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు ఇద్దరు వచ్చారు. మరి మా బాబాయ్ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మా చింతలపూడి నుండి మా సడ్డుగూడు అన్నయ్య గారు వీళ్ళందరూ వచ్చారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కేక్ కటింగ్ ఒకటి ఉంది, అదొకటి చేసుకోండి. బయట అగ్గిపెట్టి మా బామ్మకి మాకు శాలువా తీసుకొచ్చారు.
మా బావగారు కింగ్ ఆఫ్ చర్చి దైవజనులు పాస్టర్ ఇమానియల్ గారు, అమ్మాయి గారు ప్రేమతో మాకు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. పాస్టర్ గారు ఇక్కడ మా అందరూ ఒకసారి లేచి ప్రార్థన చేస్తారు. దైవజనులు ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తారు, నాన్నగారు ఆశీర్వదిస్తారు. అందరూ దయచేసి స్థానంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కుమారుడు శాంపాల్ని ప్రభు తన యొక్క సతీమణిని తండ్రి మీరు 20 సంవత్సరాలు కాచి కాపాడి సంరక్షించి నానా 2 మగబిడ్డలు స్వాస్థ్యములు ఇచ్చి ప్రభా వారి కుటుంబాన్ని అంచెలంచెలుగా కాపాడుతూ వస్తున్నందుకు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇక మిగిలిన కాలములో కూడా నీ కృపను భద్రపరచండి, నీ అభిషేకముతో నింపండి ప్రభువా. నీ ఉన్నతమైన దర్శనముతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రత్యక్షతను బయలుపరచమని కూడా ప్రార్థిస్తున్నాను. స్థానిక సంఘమును నాయన ప్రతి విశ్వాసుని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ పరిచర్యలో సహకరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయమని ప్రార్థిస్తున్నాను. దైవజనులు అందరిని మీరు అభిషేకించండి అయ్యా. గ్లోరియస్ ప్రార్థన సహవాసములో ఉన్న ప్రతి దైవజనుని మీరు అభిషేకించండి. అనుబంధ సహవాసములో ఉన్న వారిని కూడా మీరు అభిషేకించండి. ఈ బలిపీఠం మీద నిలబడిన ప్రతి దైవజనుని అగ్ని అభిషేకంతో నింపబడి ప్రార్థిస్తున్నాను. పరలోకము తెరవని ప్రార్థిస్తున్నాను. పంపబడిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కాబాలారాబా ఓ ఈమా శబాలారాబా తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను. అగ్ని ఆత్మ చేత నింపి ప్రభువా ఈ పరిచర్య అంతా కూడా నిరాకరికి సంపూర్ణముగా ప్రభువా నన్ను సింహాసనం ఎదుట నిలబెట్టుటకు తగిన కృపణ ఇచ్చేసి దైవజనులకి, దైవ సేవకులకి ఆయన ఆరోగ్యమును దయచేయమని నజరేయుడైన యేసు నామములో ఈ పరిచర్యని, ఇక్కడున్న దైవజనుల్ని, స్థానిక గ్రామముల సంఘమును మీ కృపగల స్థానికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము దైవ సేవకుల కుటుంబానికి, కూడి వచ్చిన దైవ సేవకులందరికీ, స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్యం తోడై నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. కేక్ కట్ చేస్తూ ఉండగా ఒక వచనాన్ని పాడుకుని ప్రభువును స్తుతిద్దాం. చివరిగా ఓకే సమయంలో కీర్తన, ఒక కీర్తన పాడింది.
అందరూ ఒకసారి చప్పట్లు కొడతారా? జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. సంతృప్తిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. నిర్మించుకున్నాను నా జీవితం, సతతము యేసులో జీవించాలని పయనిస్తున్నాను నా బ్రతుకులో. యేసయ్య చిత్తమును జరిగించాలని నిర్మించుకున్నాను నా జీవితం, సతతము యేసులో జీవించాలని పయనిస్తున్నాను నా బ్రతుకులో. యేసయ్య చిత్తమును జరిగించాలని, యేసే సత్య మార్గము, యేసే నిత్య జీవము, యేసే సత్య మార్గము, యేసే నిత్య జీవము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. నిర్మించుకున్నాను నా జీవితం, నిరతము యేసునే స్తుతించాలని కూడగట్టుకున్నాను శ్రేష్టంతయు. నిరతము యేసునే సాధించాలని ఏర్పరచుకున్నాను లక్ష్యం, నిరతము యేసునే స్తుతించాలని కూడగట్టుకున్నాను శ్రేష్టంతయు. నిరతము యేసునే సాధించాలని, యేసే నిత్య రాజ్యము, యేసే గొప్ప సత్యము, యేసే నిత్య రాజ్యము, యేసే గొప్ప సత్యము. హల్లెలూయా. దయచేసి చాలా ఆలస్యమైనందుకు అందరూ మన్నించండి. మా సంఘ పెద్దలందరికీ, యవన బిడ్డలందరికీ మరోసారి వందనాలు.
మరి మీ అందరి కోసం భోజనాలు సిద్ధపరిచారు. అందరూ భోజనం చేసి మరి మీరు ప్రార్థనలో మమ్మల్ని దీవించి వెళ్ళాలని మీ అందరికి మనవి చేస్తూ మరి ఇంతటి కార్యక్రమాన్ని కూడికను ముగిస్తూ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. చివరిగా నేను కోరుకునే కోరిక ఏంటంటే ఆయన రాకడ వచ్చిన దాకా మీరు అందరూ ఒకే సంఘములో మీరు చక్కగా నిలిచి ఫలించుదురుగాక. యేసయ్యా సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై